గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మరొకసారి తన కృపలో మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలిగిన గాక. క్షేమంగా ఉన్నారా? అందరూ కూడా ప్రార్థన జీవితాన్ని గడుపుతుంటున్నారా? మీ ప్రార్థన వసతుల కొరకును, మీ కొరకును మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. కింద మీరు మీ ప్రార్థన వసతులు ఉంటే తప్పక తెలియచేయండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. అదే రీతిగా ఈ పరిచర్లో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని ఆశపడతా ఉంటే, ఇదిగో ఈ పరిచర్య విషయంలో మీరు కూడా ఒక పాలిభాగస్తులు అవ్వాలనుకుంటే తప్పక మీ గుప్పలు విప్పండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10 చరణం, నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ జీవితంలో సమృద్ధిని అనుగ్రహిస్తబోతుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే సర్వశక్తి కలిగిన వాడు, సర్వ సమృద్ధిని అనుగ్రహించేవాడు. దేవుడు ఆకాశ తూములు విప్పి పట్టరాని దీవెనలను అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నా జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, నేను అడుగుతున్న వాటిని ఎందుకు నా దేవుడు సరైన సమయానికి నాకు ఇవ్వడు అని. ప్రభు ఆలోచన, ప్రభు జ్ఞానం మితియులేనిది. ఆయన ఆలోచన ఎంత గొప్పదండి. ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు నీవు కోరుకున్న వెంటనే నీకు దొరికితే అందులో ఉన్నటువంటి సంతోషము నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు కోరిన వెంటనే, అడిగిన వెంటనే దొరికితే దాని విలువ నీకు తెలియదు. ఎప్పుడైతే దాని కొరకు నువ్వు ప్రయాసపడతావో, ఎప్పుడైతే దాని కొరకు కన్నీళ్లను కార్చి ప్రార్థన చేస్తావో, అది దొరికిన తర్వాత మిక్కిలి ఆనందం కలుగుతుంది. అందుకే ప్రభువారు అన్నారు కదండి, 100 గొర్రెలు ఒక చోట ఉంటే తప్పిపోయిన ఒక్క గొర్రెను ఎప్పుడైతే కాపరి ఆ గొర్రె కొరకు వెళ్ళి దాన్ని తిరిగి సంపాదించుకొని వచ్చినప్పుడు ఆ గొర్రె విషయమై దేవుడు ఎంతో సంతోషపడతాడంట. ఈరోజు కూడా అదే అంటున్నాడు ప్రభు. సమృద్ధి కావాలంటే కొంత ఆలస్యం అవుతుంది, సమృద్ధి కావాలంటే కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనా కూడా దేవుడు సమృద్ధిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఒక తల్లి ఉంది, ఆ తల్లి విధవరాలిగా ఉంటున్నది. ఒక చిన్న అప్పము చేసుకొని అది తినేసి చనిపోదాం అనుకున్నది ఆమె బిడ్డ. అయితే దేవుని యొక్క గొప్ప కార్యములు ఏమిటంటే, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఆమెకు దగ్గర ఏమీ లేదు, అంతా అయిపోయింది. దైవజనుడు వచ్చినప్పుడు ఆ తల్లి ఆ కొంచెం పిండితో, ఆ కొంచెం నూనెతో ఒక చిన్న అప్పము చేసుకొని ఆ దైవ సేవకుడి దగ్గరికి అడిగినప్పుడు తీసుకొని రావడము ఆమె జీవితాన్ని యొక్క ఆలోచన స్థితిని, ఆమె జీవిత తలరాతని మార్చబడింది. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఆమెకున్నదంతా దేవుని సన్నిధిలో పెట్టిందో అప్పుడు ఆమె దీవించబడింది. ఈరోజు చాలామంది ఎలాంటి వారంటే దేవుని మాటలు వింటున్నారు, బలపరచబడుతున్నారు, కానీ వారు ప్రభు పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండలేకపోతున్నారు. ఒకవేళ నీవు కూడా అలాంటి ఆలోచనలో ఉంటే తప్పక ఒకసారి సరి చేసుకో. ఎన్ని దినాలండి నేను పరిచర్యకు సహకరిస్తుంటున్నాను, ఎంతకాలమని ఈ పరిచర్య విషయంలో నేను బలపరచబడుతున్నాను, కానీ నేను వారిని బలపరచలేదని ఒకసారి నువ్వు ఆలోచన చెప్పిద్దాం బిడ్డలారా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దేవుడు ఇచ్చేవాడే గొప్పవాడే కానీ తీసుకునేవాడు కాదు. భోజనములో వడ్డించువాడు గొప్పవాడు కానీ భోజనం చేసేవాడు కాదండి. ఈరోజు నీ ఇంట్లో సమృద్ధి కావాలంటే నువ్వు దేవుని పరిచర్యకు సహకరించేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ అప్పము ఆమె తినుకోకుండా తన దైవ సేవకుడికి పెట్టినప్పుడు అక్కడ సమృద్ధిగా పిండి సమృద్ధిగా నూనెంది. ప్రియమైన బిడ్డలారా, అదే రీతి గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొదటి సూచక్రియ ఏంటి తెలుసా? నీటిని ద్రాక్షారసంగా మార్చడం. ఇదిగో 6 రాతి బాణలు తీసుకొని వచ్చి ఆయన నీటితో అంచుల వరకు నింపినప్పుడు, అక్కడ తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ గ్లాసులో ఉన్నటువంటి ఆ నీరు మధురమైన ద్రాక్షారసంగా మార్చబడింది. వచ్చిన వారందరూ సంతృప్తిగా తిన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం బోధించిన తర్వాత ఆయన దగ్గర ఏమీ లేదు. ఒక చిన్న దాని దగ్గర మాత్రము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రభు దగ్గర కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని వాక్యం అంటది, కృతజ్ఞత లేనివాడు వర్ధిల్లడని. ప్రభు ఎప్పుడైతే దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో ఇక మీరు వడ్డించండి, అందరూ కూడా కడుపార సంతృప్తిగా తినండి అని చెప్పినప్పుడు అందరూ తినగా 12 గంపలు ఎత్తారంట. ప్రియమైన 12 గంపలు. ఈరోజు నీ జీవితంలో ఏదైతే కొరత ఉందో ఆ కొరతను బట్టి ప్రభు దగ్గరికి అడుగు. ప్రభువా, నేను ఇచ్చేవాడిగా ఉన్నానా, లాక్కునేవాడిగా ఉన్నానా?
ఇదిగో నేను పెట్టేవాడిగా ఉన్నానా, లేకపోతే ఇతరులది పాడు చేసేవాడిగా ఉన్నానా? ఒకసారి ఆలోచించే ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ గనక నీవు అలాంటి ఆలోచనలో ఉంటే దయచేసి ఈరోజు ఆలోచన మార్చుకో. ఇదిగో రూతు జీవితాన్ని మార్చిన దేవుడు. ఇదిగో ఆనాడు యోసేపు ఉన్నప్పుడు ఆ కొట్లల్లో 7 సంవత్సరాలు నిలబడినటువంటి ధాన్యము 7 సంవత్సరాల కరువు నాపింది. ఎందుకు తెలుసా? దేవుని యందు నిరీక్షణ ఉంచారు, దేవుని యందు పట్టుదల కలిగి ఒక మంచి నాయకుడి చేతిలో ఆ రాజ్యభారం పెట్టాడు కనుక ఈరోజు నీవు నేను మనమందరము కూడా తెలుసుకోవాల్సింది, మన జీవితాలను దేవునికి అప్పచెప్తే నీ కొట్లల్లో సమృద్ధిగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, సమృద్ధిగా ఉంటుంది. 12 గంపలు ఎత్తబడతాయి, 12 గంపలు ఎత్తబడతాయి, 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు స్వాధీనం చేసుకునేవాడిగా ఉన్నావు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచు. నీ ఇంట్లో పిండి తక్కువ కాదు, నూనె తక్కువ కాదు. దేవుని నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించేవాడిగా ఉన్నాడు కనుక అటు ఆశీర్వాదం దేవుడు ఈ దినాన మీ కుటుంబానికి నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.